హాయ్ ఆల్. టబ్లో మునిగిన శరీర భాగాల్ని చల్లని నీళ్లతో తడుపుతుంటే మండు వేసవిలో చన్నీటి స్నానం అంటే ఆ సుఖమే వేరు. ఏ ఆచ్ఛాదన లేకుండా టబ్లో తేలియాడటంతో శరీరం బంగారు ఛాయలో తళుకులీనుతుంది. తన అవయవ సంపదను చూసి తనకే అసూయ కలుగుతుంది. ఒక్క నిమిషం తన్మయత్వానికి లోనయ్యి అంతటి అందమైన శరీరాన్ని తనకి బహుమతిగా ఇచ్చిన దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది. నునుపైన శరీరం పైన జర్రున జారుతున్న సబ్బును ఆమెను అణువణువున స్పృశిస్తుంది. ఆ సబ్బు ఆనవాళ్లను తుడిచేయాలని నీరు తాతలాడుతుంది. అప్పటికే స్నానం మొదలుపెట్టి గంట అయ్యింది. తృప్తిగా శ్యామల స్నానాల గదిలో నుండి బయటకొచ్చింది. ఇంట్లో ఎవరూ ఉండరు. పిల్లలు హాస్టళ్లలో చదువుకుంటున్నారు. భర్త తను తప్ప ఆ ఇంటిలో ఉండే వారెవరూ లేరు. ఇంటి బయట తలుపులు మూసి గడి పెట్టేయడంతో శ్యామల సరాసరి ఏ ఆచ్ఛాదన లేకుండానే పడక గదిలోకి తడియారని శరీరంతో నడిచి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే ఆమె సెల్ ఫోన్ రింగ్ అవడం మొదలయ్యింది. ఆ రింగ్ టోన్ ఖచ్చితంగా సందీప్దే. ఆతృతగా ఫోన్ అందుకుంది. ఏ శ్యామ్, ఇంట్లో ఎవరూ లేరు కదా? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? గాబరాగా అడిగాడు సందీప్. శ్యామలకి నవ్వు ముంచుకొచ్చింది. ఏంటది? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు? పొరపాటున ఆయన ఏమైనా ఇంట్లో ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటి? కోప్పడింది శ్యామల. అంటే దాని అర్థం ఇప్పుడు మీ ఆయన ఇంట్లో లేరనే కదా? రెట్టించాడు సందీప్. నిశ్శబ్దంగా ఉండిపోయింది శ్యామల. ఏంటి, ఏం మాట్లాడో? రానా వద్దా? అడిగాడు మళ్ళీ. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసా నీకు? అంది శ్యామల. ఏమైంది శ్యామ్? ఒంట్లో బాగాలేదా? కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికైనా రానా? మరొకసారి శ్యామల తనలో తానే నవ్వుకుంది. నా పరిస్థితి బాగాలేదంటే నా ఆరోగ్యం బాగాలేదని అర్థమా? ఒంటి మీద రుమాలంత బట్ట కూడా కప్పుకోకుండా పడక గదిలో ఉండి నీతో మాట్లాడుతున్నా తెలుసా? అయినా ఏంటిది? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లేంటి? అది కాదు శ్యామ్. ఏంటి కాదు సందీప్? మా ఆయనకి తెలియకుండా ఇన్నాళ్ళు రహస్యంగా జరిగిపోతుంది కాబట్టి కానీ ఇంకా మనం ఇలా తిరగటం బాగుంటుందా? నువ్వే చెప్పు, నిలదీసింది శ్యామల. నిజమే, అది తప్పే కావచ్చు. ఇన్నాళ్ళుగా రహస్యంగా జరిగిపోయింది. ఇక ముందు కూడా అలాగే సాగిపోతుంది కూడా. నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానుగా. కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు సందీప్. అయినా ఇది సరైనది కాదు సందీప్. పెళ్ళైన ఓ ఆడదాన్ని రహస్యంగా అనుభవించాలనుకోవటం మాటికి తప్పే. ఆ తప్పు ఇప్పటికే చాలాసార్లు చేసేసాం కదా. ఒకసారి చేసినా తప్పే, 100 సార్లు చేసినా తప్పే అని సందీప్ అనగానే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వయసు పెరుగుతున్నాకైనా మనం తప్పులు చేయడం మానుకోవాలి సందీప్. మనం పిల్లలకి చెప్పేలా మసలుకోవాలి. మనమే వారి ముందు గిల్టీగా నిలబడే పరిస్థితి రాకూడదు. శ్యామల చెప్పింది వినగానే చిరుకోపం ప్రత్యక్షమైంది సందీప్ ముఖం పైన. అయినా తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నావు. నీ తప్పేం లేదా? ఏం చేసినా ఇద్దరం కలిసే చేసాం. సుఖాన్ని సమానంగా పంచుకున్నాం. అయినా శ్యామ్, ఏంటిది కొత్తగా మాట్లాడుతున్నావు? నా మూడ్ని పూర్తిగా చెడగొడుతున్నావు. ప్లీజ్ ఈ ఒక్కసారికి కాదనుకు అనునయించాడు సందీప్. శ్యామల కూడా మామూలయ్యింది. నువ్వెంతైనా మగవాడివి, ఏమైనా చేస్తావు, ఎలాగైనా మేనేజ్ చేసుకోగలవు. ఎందుకు నన్ను ఇంకా ఆట పట్టిస్తావు శ్యామ్? అతి కష్టంగా మా ఆవిడ్ని తప్పించుకుని బయటపడ్డాను. ఆఫీస్కి వెళ్ళమని క్యారియర్ కూడా కట్టించేసింది. ఆఫీస్కని చెప్పి బయటపడ్డాను. కానీ ఆఫీస్లో లీవ్ అని చెప్పేశాను. నువ్వు కాదంటే రెంటికి చెడ్డ రేవడిని అవుతాను అని బతిమలాడాడు. శ్యామల మనసు కూడా సందీప్ కోసం, సమాగమం కోసం తహతహలాడుతుంది. ప్రజ్వరిల్లుతున్న కోరికను ఎంతసేపని నిలువరించుకోగలదు? అయితే ఒక కండిషన్ సందీప్. మా ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళిపోవాలి అని గట్టిగా చెప్పింది. రావడం వరకే నీ ఇష్టం. వెళ్ళడం అనేది నా చేతుల్లో కూడా ఉండదు. అందం అలాంటిది.
ఆలోగానే స్వర్గలోకాలన్నీ తిరిగేసి తొందరగా వెనక్కి రావడానికి ప్రయత్నిస్తాను. దీనికి నీ సంపూర్ణ సహకారం తప్పనిసరి మరి అని. అయితే నాదొక కండిషన్. నేను వచ్చేటప్పటికి నువ్వే కండిషన్లో ఉన్నావో అలాగే ఉండాలి అని అన్నాడు. అమ్మో! శ్యామల ఫోన్లోనే కెవ్వుమంది. మీ ఇంటి తలుపు దగ్గరే ఉన్నా, తొందరగా తలుపు తీశాం. సందీప్ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన తలుపు దగ్గర ఉన్నది సందీప్ కాకపోయినా వేరెవరో బయటవారైనా ఉంటే కొంపలు అంటుకుంటాయి ఆలోచనలో పడింది శ్యామల. గబగబా బీరువాలోని గౌనుని ఒంటికి తగిలించుకుని వెళ్ళి తలుపు తీసింది. చిటికలో లోపలికి ఎంటర్ అయిపోయాడు సందీప్. లోపలికి ప్రవేశించటం, తలుపు గడిపెట్టేయడం, శ్యామలని తాను తన బాహుబలంతో మోసుకుని పడక గదిలోకి తీసుకువెళ్ళిపోవడం అన్నీ కొన్ని లిప్తపాట్ల సమయంలో జరిగిపోయాయి. శ్యామలని ఇప్పటిదాకా కప్పిన నైటి మరలా ఆమె నుండి దూరం జరిగిపోయింది. శ్యామల అందాలు నంబివారి కోడల్ని పోలి ఉన్నట్లుగా అనిపించింది సందీప్కి. సాహిత్య ప్రియుడైన సందీప్ శృంగార ప్రియుడు కూడా. కేవలం చూపులతోనే ఆమెను ఎంతసేపని ఆస్వాదించగలడు? మానవ మాతృలకెవ్వరికి అది సాధ్యం కాదు. ఆమెలా అతడు, అతళ్ళా ఆమె. తప్పు చేస్తున్నామనే భావన ఆమెకి లేదు, తప్పు చేశాననే ఫీలింగ్ అతనికి రాలేదు. ఇద్దరూ ఒకటయ్యారు. సమాగమం సమాప్తమైంది. అయినా ఇద్దరిలో ఏదో తమకం, ఇంకా ఏదో ఏదో కావాలనిపిస్తుంది. ఇల్లు విడిచి మరెక్కడికో పారిపోవాలనిపిస్తుంది. అలా అనుకోగానే కొంతసేపట్లో సందీప్ కారు అక్కడి నుండి బయలుదేరింది. దర్జాగానే అతని పక్క సీట్లో శ్యామల కూర్చుంది. గంట ప్రయాణం తర్వాత ఇరువురు ఓ కొండపైకి చేరుకున్నారు. కొండ దిగువన పెద్దగా జనాలు లేరు. కొండపైన ఇంకెవరూ లేరు. చుట్టూ జీడి తోటలు, కొండపైన ఎప్పుడో వందల సంవత్సరాల నాటి గుహలు. ప్రపంచానికి దూరంగా మరో గ్రహంలోకి పారిపోయి వచ్చినట్లుంది వారికి. శ్యామలకి భర్త గుర్తు రావడం లేదు, సందీప్కి తన భార్య జ్ఞప్తి రావటం లేదు. కొండ దిగువన లభించిన ఏకాంతం చెట్ల కింద పుట్ట దగ్గర ఏవేవో చిలుపు పనులు చేసేందుకు ప్రేరేపిస్తుంది. కొత్త ప్రదేశం, కొంగొత్త ఆలోచనలు, కనని వినని కోరికలు. ఆకాశం సాక్షిగా మరోసారి ఒకటయ్యారు. మధ్యాహ్నం అయింది. సందీప్ కారులో ఉన్న క్యారియర్లోని భోజనం, దారి మధ్యలో కొన్న తినుబండారాలన్నీ తృప్తిగా తిన్నారు. శ్యామల పెట్టిన గడువు దగ్గర పడుతుంది. సందీప్ ఈ అవకాశాన్ని విడచదలుచుకోలేదు. ఆమె నడుం పైన గట్టిగా చేతులతో బిగించి సరాసరి గుహలోని తీసుకువెళ్ళిపోయాడు. గుహ అంతా చీకటిగానే ఉన్నా గుహ మధ్యలో ఓ చోట వెలుగు కనిపిస్తుంది. ఆసక్తిగా దగ్గరకు వెళ్ళారు. గుహపైన ఉన్న ఓ రంధ్రంలో నుండి సూర్యకాంతి గుహలోనికి వస్తుంది. సూర్యకిరణాలు మీనును తాకుతుండగా శ్యామలను వివస్త్రం చేశాడు. కవిత్వానికి అందిన సౌందర్యం, చిత్రకారుడికి చిక్కని దృశ్యం. ఆ సంగమం అపురూపం. ఆ అనుభూతి మధురాతి మధురం. వారిద్దరి మధ్య ఎవరూ లేరు. వారిద్దరే కర్త, కర్మ, క్రియలు. వారిద్దరే అందుకు సాక్షులు. మేనులు తనివి తీరా పులకించాయి. మన్మథ సామ్రాజ్యంలో ఓ అపురూప ఘట్టం మరొకసారి ఆవిష్కృతమైంది. ఎక్కడెక్కడి నుండో పక్షులు కొండపైకి చేరుకుంటున్నాయి. సూర్యభగవానుడు తన దినచర్యను ముగించే దశలో నెమ్మదిగా మేఘాల్లో నుండి పర్వతాల మధ్యకు చేరుకుంటున్నాడు. అది తప్పో ఒప్పో సందీప్, శ్యామల ఇద్దరూ చేతులు బిగించుకొని కొండ దిగువ చేరుకుంటున్నారు. ఆ అనుభూతుల వెలయంతో, ఆ తీయని తప్పుకు శిక్ష ఏంటో వారిద్దరి మెదడులోనూ ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కాసేపట్లో కారు అక్కడి నుండి రివ్వున దూసుకెళ్ళింది. ఇద్దరి మధ్య ఏ సంభాషణ లేవు. మధురానుభూతులు వారిని ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అది ఆఖరిసారేమోనని ఆమె భయపడుతుంది విచిత్రంగా. వాళ్ళ ఆయనకి తెలియపోతే ఇది తొలిసారేమో. అతడు ధీమాగా ఉన్నాడు. శ్యామల ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగుతూ చుట్టూ చూసింది. ఎవరూ బయట లేరు. మరోసారి అతన్ని లోపలికి రమ్మని సంజ్ఞ చేస్తూ ఆమె లోపలికి నడిచింది. కారు డోర్ లాక్ చేసి అతడు కూడా ఆమె వెంటే నడిచాడు. ఇంటి లోపలికి వెళ్ళగానే సోఫాలో కూలబడ్డాడు సందీప్. క్షణకాలంలో ఆమె కూడా అతడి పక్కనే వచ్చి కూర్చుంది. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ. ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఏంటండి ఈ వింత చేష్టలు? మనం భార్యాభర్తలమై ఉండి కూడా ఏదో తప్పు పని చేస్తున్నట్లు ఈ చాటుమాటు సరసమేంటో నాకు అర్థం కావట్లేదు అంటూ అతని భుజంపై వాలిపోతూ గోముగా అడిగింది శ్యామల. సందీప్ సంతోషంగా భుజాలు ఎగరేశాడు.
తప్పదు శ్యామల. రోజు యాంత్రికంగా కలుస్తూ పోతే ఒకరిపైన మరొకరికి విముఖత ఏర్పడుతుంది. వ్యామోహం తగ్గిపోతుంది. ఏ విధమైన ఆకర్షణ ఉండదు. ఏదో ఒక ఆకర్షణ లేకపోతే దాంపత్య బంధం నిర్వీర్యమవుతుంది. జీవితంపైనే విరక్తి కలుగుతుందని చెప్పుకుపోతున్నాడు సందీప్. అయితే ప్రపంచంలో ఎంతమంది కలిసి ఉండటం లేదు? అందరూ ఇలాంటి చిలిపి చేష్టలే చేస్తున్నారంటారా? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది శ్యామల. శ్యామల, నా భావం ఏమైనా కానీ నాలాంటి మధ్యతరగతి మొగుడు, మంచి మొగుడు ఏ తప్పు చేయలేడు. భార్య ఉండగా మరొకరితో సరసం చేయలేడు. అది తప్పు కూడా. అలాంటి తప్పులు చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అలాంటి సందర్భంలో మన కోరికలు తీర్చుకోవాలి కదా. నాకున్నది ఒకే భార్య. మనిద్దరి బంధం మరింతగా బలపడాలి. నీలో నా భార్యని, పెళ్ళాన్ని, ప్రియురాల్ని, ఉంపుడుగత్తెను కూడా నేను చూసుకోవాలి. దానికోసమే ఈ వింత వేషాలు, విచిత్ర సరసాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, సరిగమలు సంసారంలో కూడా వినిపించాలంటే, మనిద్దరి మధ్య బంధం మరింతగా బలపడాలంటే ఇది తప్పనిసరి అని. సరే శ్యామ్, మీ ఆయన వచ్చే సమయమైంది. చివరిసారిగా మరొక్కసారి అని చిలిపిగా నవ్వాడు సందీప్. సందీప్, ఎందుకో నిన్ను వదిలి ఉండాలనిపించడం లేదు. నువ్వెక్కడే ఉండిపో. మా ఆయన వచ్చినా కానీ నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఆయన ఒప్పుకున్నారా? నాకు ఇద్దరు మొగుళ్ళు, లేకుంటే ఒక్కడే మొగుడు, అది నువ్వే అని చెప్పి ఆమె కిలకిలా నవ్వుతూ అతన్ని విడివడి పడక గదిలో పరుగులు తీసింది. శ్యామల వెనకే సందీప్ కూడా అడుగులు వేశాడు. మరోసారి పడక గది తలుపులు మూసిపోయాయి. Please like, share and subscribe. Thank you so much.